హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాజ్ యూజువల్గా మరో డైలీ రొటీన్తో ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి వాకిలి ఊడ్చేసి నీళ్లు చిమ్ముకుని ముగ్గు అయితే పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్కి జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. కీరా, క్యారెట్, బీట్రూట్, పమోగ్రనట్, యాపిల్ ఇవన్నీ కూడా పీల్ తీసి చాప్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ముందుగా అయితే వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే ఏంటంటే క్యారెట్, బీట్రూట్ ముక్కలు చిన్న చిన్న పీసెస్ ఉండిపోయి గ్రైండ్ అవ్వవు. ఈ జ్యూస్ ఏంటంటే హెమోగ్లోబిన్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇవే కాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. హార్ట్కి కూడా మంచిది. డైజెషన్ మెరుగుపరుస్తుంది. స్కిన్ గ్లోని పెంచుతుంది. ఇవన్నీ కూడా ఈ జ్యూస్లో పుష్కలంగా ఉంటాయి. స్ట్రెయిన్ చేసి గ్లాస్లో ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకుని, హనీ ఏంటంటే స్వీట్నెస్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. హనీ ఆప్షనల్. సో స్ట్రెయిన్ చేసి అటువంటి జ్యూస్ని అయితే గ్లాస్లో సర్వ్ చేసి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కుక్ అయిపోయింది. కర్రీకి వచ్చేసి దోసకాయ అండ్ టమోటో ఎగురు పెడుతున్నాను. నార్మల్ బేసిక్ కర్రీనే, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు ఇవి కాస్త చిటపటమన్న తర్వాత ముందుగా కట్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు వచ్చేసి దోసకాయ ముక్కలను వేసి సరిపడా సాల్ట్ యాడ్ చేసి గరిటెతో మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్నాను. ఈ కర్రీ ఏంటంటే కుక్కర్లో పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. త్వరగా కుక్ అయిపోతుంది. ఏంటంటే టైం లేనప్పుడు కుక్కర్లో పెట్టి కుక్ చేస్తాను. లిడ్ అయితే పెట్టి దోసకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ వచ్చేసి దోసకాయ ముక్కలన్నిటినీ కలిసేటట్టుగా మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమోటో ముక్కలను వేసి ఒకసారి కర్రీ అంతా కూడా కలిసేటట్టుగా కలిపి సరిపడా పసుపు, కారం యాడ్ చేసుకుని మరలా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. ఏంటంటే టమోటో తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి కాస్త అలా కలుపుకొని లిడ్ అయితే పెట్టి కర్రీ దగ్గరగా అవుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని కాస్త కరివేపాకు యాడ్ చేసుకుని దింపి పెట్టేశాను. అలా మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే వైట్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఈ వైట్ క్లాత్ 6 భాగాలుగా కట్ చేసి అంచులు అయితే కుడతాను. ఈ క్లాత్స్ మనం కుక్ చేసుకున్నటువంటి వేడి రైస్ ఉంటుంది కదా, దాని మీద లిడ్ పెట్టుకున్నప్పుడు ఆవిరి అనేది పట్టి రైస్లో పడుతుంది. ఈ క్లాత్ని వేస్తాను. ముందు క్లాత్స్ అయితే ఓల్డ్వి అయిపోయాయి. ఈ క్లాత్స్ ఏంటంటే ఆవిరిని పీల్చేస్తుంది. వీటితో పాటుగా 2 శారీస్ కొత్తవి ఉన్నాయి. అవి అంచులు కట్ చేసి కుడుతున్నాను. ఈలోపు అయితే మా వదిన గారు కాల్ చేసి ఖాళీ అయితే ఒకసారి రావచ్చు కదా అనేసరికి వెళ్తున్నాను. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేవే అన్నమాట. చెరువులు అవి ఉంటాయి. చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. బీరకాయలు కాసాయి, అవి ఇక్కడ చూపిస్తున్నాను. బీరకాయలు అయితే కోసుకుని ఇంటికైతే వచ్చేసాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.